అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. అల్లుడు గారి కోరిక మేరకు అత్తగారైతే చాలా తక్కువ క్వాంటిటీలో మామిడికాయ పచ్చడి పెడుతున్నారండి. ముందుగా ఆవాలు మెంతులు సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు రసం కాయలు ఉంటాయి కదా, చిన్న రసాలు ఇవి. అవి కట్ చేసిన ముక్కల్ని తుడిచి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆవపిండి, మెంతి పిండి వేసుకోవాలి. ఈ బౌల్ చిన్నదైపోయింది. అందుకోసం వేరే దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేశారు. దీంట్లోనే ఎల్లిపాయలు కొంచెం క్రష్ చేసి వేశారనమాట మా మమ్మీ. హోల్‌గా కూడా ఎల్లిపాయలు వేసుకోవచ్చు. కాకపోతే క్రష్ చేసి వేశారు. ఈ రకంగా అల్యూమినియం దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేశారు. పాపం మా మమ్మీకి అర్థం అవ్వట్లేదనుకుంటాను. మళ్ళీ దీంట్లో నుండి స్టీల్ దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒకే దాంట్లో కలుపుకుంటే పోయేది. దీంట్లోకి ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోండి చాలు. ఒక పెద్ద టీ స్పూన్ అనుకోండి, దాంతో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలు. దాదాపుగా పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం పట్టిందండి మా మమ్మీ తీసుకున్న మామిడికాయ ముక్కలకి. ఉప్పు, కారాలు దీంట్లో చూస్తున్న అంచనా ప్రకారం అయితే మనం వేసుకోకూడదు. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేయాలి. పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది. వాళ్ళు టేస్ట్ చూడకుండానే ప్రాపర్‌గా వేసేస్తారు. మా మమ్మీ పచ్చళ్ళు చాలా బాగా చేస్తారండి. ఏ పచ్చడైనా సరే చాలా బాగొస్తది. ఒక్క టమాటో పచ్చడి తప్పించి మిగతా పచ్చళ్ళన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఈ రకంగా ఉప్పు, కారాలు వేసి ఆ తర్వాత ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత అల్యూమినియం దాంట్లో పెట్టకూడదంట. అందుకని ప్లాస్టిక్ లేదా సెరామిక్ జార్స్ ఉంటాయి కదా, జాడీలు, దాంట్లో లేదా ఇంకా స్టీల్ దాంట్లో మార్చుకోవచ్చంట. ఈ రకంగా ఆయిల్ వేసి కలిపారు. ఇది రెండో రోజో, మూడో రోజో మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలంటండి ఈ పచ్చడి. అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినా కూడా ఇదే రకంగా ప్రిపేర్ చేస్తారంట. మా మమ్మీ చెప్పారు నాతో. ఈ రకంగా ముక్కలు మంచిగా ఉప్పు, కారాలు పట్టేటట్టుగా మనం కలుపుకొని ఇంకా జాడీలో లేకపోతే మనం ఏమైనా కంటైనర్స్‌లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే రెండో రోజు, మూడో రోజు కలుపుతాం కదా, అప్పుడు మనం ఉప్పు వేసుకోవచ్చండి. ముక్కలు మునిగేంత వరకైతే మనం ఆయిల్ వేయాలన్నమాట మూడో రోజు. ఈ రకంగా మా మమ్మీ ట్రాన్స్‌ఫర్ చేసి ఉంచారు. ఈరోజైతే మేము ఫంక్షన్‌కి వెళ్ళేది ఉంది రిలేటివ్స్‌లో. ఒక చిన్న పాప ఓణీల ఫంక్షన్ అయితే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. నాకైతే చూడంగానే ఇక్కడ ఎంత మంచిగా అనిపించిందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంటిని ఆనుకొని మామిడి తోటలు ఉన్నాయండి. చాలా బాగుంది. కాకపోతే రాత్రైతే దొంగల భయం కూడా ఉంటదేమో అని డౌట్ వచ్చింది. ఇలాంటి డౌట్స్ నాకే వస్తాయేమో. మా బాబు చూడండి ధోతి కట్టుకున్నాడు. ఎంత క్యూట్ ఉన్నాడో కదా! మా పాపకైతే నేను ఈ డ్రెస్ వేశానండి. మొన్న రంజాన్‌కి తీసుకున్నాము ఈ డ్రెస్సు. అసలు ఎంత అల్లరి చేస్తున్నాడంటే బాబు ఒక్క దగ్గర ఆగట్లేదండి. మా పాప కొంచెం సైలెంటే. ఈ రకంగా కూర్చొని తన బాబు ఎటెళ్తున్నాడో ఏంటో అని చూసుకుంటా ఉంటది. తన బాబు అంటే వాళ్ళ తమ్ముడని అర్థం. బాబు అని పిలుస్తది. ఈ పాపదేనండి ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఇంకా భోజనాలు కూడా జరుగుతున్నాయి. భోజనాలు అయిపోయిన తర్వాత అందరం గ్రూప్స్‌గా సెపరేట్ అయిపోయి ఇంకా మాట్లాడుకుంటాం కదా! ఇది పిల్లల గ్రూప్ అండి. వీళ్ళు కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత గోద్భరాయి రసం జరిగిందండి. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఆహ్, మాలో అయితే ఇలా అంటారు. ఇంకా విజయవాడకి వచ్చేసాం. మా వారు ఏసీ రిపేరింగ్ చేపిస్తున్నారు. అంటే సారీ, సర్వీసింగ్ చేపిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ చేపిస్తారండి మా వారు. ఎందుకంటే మాకు సీలింగ్ లేదు. ఓనర్ గారికి చెప్తేనేమో కుదరదని చెప్పేశారు. పైన ఈ మెష్ ఉంది కదా, ఈయన తీస్తున్నారు. అది మా వారు రెగ్యులర్‌గా వాష్ చేస్తారండి. అలా వాష్ చేయాలంట. మా వారి హైట్‌కి అందుతది. పాపం మా వారు ఎండలో తిరుగుతా కూడా మమ్మల్ని చల్లటి నీడలో ఉంచారండి. మా వారి కష్టాలు ఇంకా అల్లా తాలా త్వరగా తీర్చాలి. ఆయన లైఫ్‌లో అన్నీ మంచి జరగాలనుకుంటున్నా నేనైతే. ఇంకా ఈవినింగ్ అయితే మేము మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంటుండే వలీమాకి అటెండ్ అయ్యాము. ఈ రకంగా అయితే డెకరేట్ చేశారు. చాలా బాగుంది స్టేజ్ డెకరేషన్ అయితే. మా పాపకైతే నేను మళ్ళీ ఇందాక ఫంక్షన్‌లో వేసిన డ్రెస్ వేశానండి. నేను నూజివీడు నుండి స్పెషల్‌గా తీసుకొచ్చాను ఆ డ్రెస్సు తనకి వేయాలని చెప్పేసి. స్టేజ్ డెకరేషన్ బాగుంది కదండీ! నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పెళ్లి కూతురు స్టేజ్ కూడా సెపరేట్‌గా ఉంటుండే. నేను ఏమీ సరిగ్గా షూట్ చేయలేదండి. ఇంకా
మా ఆడపడుచులతో కాసేపు ఫన్ మూమెంట్స్ జరిగాయన్నమాట. అందరం రిలేటివ్స్‌ని కలిసాము. అందరిని మీట్ అయ్యాము. కాసేపు కూర్చున్నాము. భోజనాలు కూడా చాలా మంచిగా జరిగాయి. కాకపోతే నాకు ఏది షూట్ చేయడానికి కుదరలేదు. పాప ఎవ్వరిలో సరిగ్గా కలవకపోవడం వల్ల వాళ్ళ పెద్దత్తయ్య గారు టీజ్ చేస్తున్నారు పాపని. అప్పుడప్పుడే కొంచెం నడుస్తుంది. అప్పటిదాకా ఒళ్ళోనే ఉందనమాట. మా పాప త్వరగా కలవదండి. కొంచెం టైం పడతదంట. స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంది తనకి. ఆ తర్వాత నార్మల్ అయితది కొంచెం కొంచెంగా. ఈ రకంగా అయితే అందరం కలిసాము. మాకిదేనండి ఎంజాయ్‌మెంట్ అంటే. ఇంకా అప్పుడప్పుడు అందరం మీట్ అవుతా ఉంటాం కదా! ఇదే కొంచెం హ్యాపీ ఫీలింగ్ అనమాట. మీరు మీ ఫ్యామిలీతో రెగ్యులర్‌గా మీట్ అవ్వడానికి ఇష్టపడతారా? ఆహ్, నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. సరేనా? ఇంకా మా వారికైతే మ్యారేజ్ అప్పుడు ఇంకా ఇలాంటి కోరికలు తీరలేదు. అవన్నీ తీర్చుకుంటున్నారనమాట. మా మేనల్లుడు షూట్ చేస్తున్నారు. పాపం చూడండి. ఈ రకంగా అయితే మాకు స్టేజ్ దగ్గర ఈ రకంగా కట్టలేదు. అందుకోసం ఆ కోరిక తీర్చుకుంటున్నారేమో. ఇంకా వెళ్ళేటప్పుడైతే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతుండే మాకు. మొత్తం మెస్సీగా అయిపోయింది. ఇదంతా సెట్ చేసుకోవాల్సుందండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సజెస్ట్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.